చెప్పడం మేము చూసాం. అందులో ఒకటైనటువంటి 62 సంవత్సరాలని మీరు ఆహ్వానిస్తున్నారు. నిజంగానే ఇది నిరుద్యోగుల పాలిట శాపం. అదేవిధంగా 1998లో కేంద్ర ప్రభుత్వం 58 నుండి 60 సంవత్సరాలు చేసింది. ఆ తరువాత దేశంలో ఎక్కడా కూడా 60 సంవత్సరాలు మించకూడదు. ఒకవేళ మించితే మెడికల్ సైంటిస్టుల సంబంధించి మాత్రమే అవసరం మేరకు దాన్ని చేయాలి తప్ప ఇతర రంగాల్లో చేయకూడదని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినా కూడా వాటి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈరోజు ఆయుష్ ప్రమాణం భారతదేశంలో ఒక వ్యక్తి ఆయుష్ ప్రమాణం 69.5 సంవత్సరాలు. దానికి తదనుగుణంగా ప్రామాణికమైన కమిటీలను, ప్రామాణికమైనటువంటి మేధావి వర్గాలను ద్వారా ఒక చర్చ జరిగి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెట్టే ఆవశ్యకతను ప్రభుత్వం తెలియజేయాల్సిన పరిస్థితి ఉన్నది. అవేవీ కాకుండా 62 సంవత్సరాలు చేసి నిరుద్యోగుల పరిస్థితిని ఒక్కసారి పునరాలోచించకుండా వేయడం అనేది నిజంగా బాధాకరం. అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం ఈరోజు ఈ యొక్క విషయంగా ఈ పత్రికా ముఖంగా ఒక్కసారి మరీ పునరాలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమని భరోసా ఇస్తారు మీరు? వీటన్నిటిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉండాలా? అయినా కూడా ఒక్కసారి పునరాలోచించండి నిరుద్యోగుల యొక్క పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమం 62 సంవత్సరాలు పెట్టకుండా ఉంటే 40,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు నిరుద్యోగులకు ఉన్నది. నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క విధానాల మీద. కాబట్టి మీరు ఒక్కసారి పునరాలోచించి దాన్ని వెనక్కి తీసుకొని 60 ఏళ్ళకే చేసే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం నిరుద్యోగుల తరఫున. జై భీమ్, జై భీమ్, జై భారత్.